ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీడియాకి ముఖ్య ఉద్దేశం, గత 4 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ నిలిపేయడం జరిగింది. అన్ని హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ ఆరోగ్యశ్రీ బంద్ చేయడం జరుగుతుంది. సుమారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది 3సారి. ప్రతిసారి ఇస్తామని చెప్పి నచ్చ చెప్పడం, డబ్బులు ఎంతో కొంత ఇస్తామని చెప్పడం, మాట ఇవ్వటం, సమ్మె విరమించగానే దాన్ని మర్చిపోవటం, ఇది జరుగుతూనే ఉంది. దాదాపు 3,000 కోట్లు బకాయి ఉన్నారు హాస్పిటల్కి. అంత బకాయిలతో హాస్పిటల్ నడపడం కూడా ఇప్పుడు కష్టంగా ఉన్నాయి అన్ని హాస్పిటల్. అందుకని ఆశా తరపున అన్ని హాస్పిటల్ ఈ ఏప్రిల్ 1 నుంచి బంద్ ప్రకటించినాయి. హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉందంటే, పేషెంట్కి ప్రైవేట్ హాస్పిటల్స్లో పేషెంట్ ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ లేదు అని చెప్తే వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క పేద అందరికీ దాదాపుగా కార్పొరేట్ స్థాయి వైద్యం వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తుంది ఆరోగ్యశ్రీ ద్వారా. కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం నిండిపోతాయి. వాళ్ళు చేయాల్సిన వర్క్ కూడా చేయలేకపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం చేతులెత్తేసినాయి. వాళ్ళకి రావాల్సిన బకాయిలతో వాళ్ళు నడపలేక హాస్పిటల్ రన్నింగ్ కష్టమయ్యి వాళ్ళు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే 3,000 కోట్లకి వన్ టైం సెటిల్మెంట్గా 2,000 కోట్లు ఇస్తామంటున్నారు. అది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పోస్ట్పోన్ అయింది. మళ్ళీ అదే చెప్తున్నారు. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఏమంటే రెండు స్టెప్పులుగా ఇస్తామంటున్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని కొత్తగా ప్రైవేటైజేషన్ చేస్తా అంటున్నారు. దానికి చేయటానికి కూడా ఒక పద్ధతి కూడా ఏమీ ఫాలో అవ్వట్లేదు. సడన్గా వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఇప్పుడు రన్ అవుతున్న హాస్పిటల్ సంగతి ఏంటి, అందులో ప్యాకేజీ సంగతి ఏంటి, ఏమీ తెలియకుండా ఏమీ చెప్పకుండా దానికి ఇస్తామని చెప్తున్నారు. సుమారు సంవత్సరానికి వాళ్ళకి ఈవెన్ ప్రైవేట్ వాళ్ళకి కూడా 4,000 కోట్లు ముందస్తుగా కట్టమని అడుగుతుంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. వైఎస్ఆర్ గారు ఈ పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత దానికి ఒక స్టెప్పు పైకెక్కి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, ట్రీట్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక పథకం పెట్టి, వాళ్ళు 2-3 నెలలు ఆపరేషన్ చేసుకున్న 2-3 నెలలు ఇంట్లో ఉండాల్సి వస్తుంది, వాళ్ళు పనికి వెళ్ళలేదు, వాళ్ళ ఇల్లు చేరడం కష్టం అని చెప్పి వాళ్ళకి ఆసరా అని చెప్పి ఒక పథకం ఇచ్చి వాళ్ళకు కూడా ఆ 2 నెలలు గడవడానికి డబ్బులు ఇచ్చారు. వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీకి ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆరోగ్య ఆసరాన్ని పెట్టారు. ఆ ఆసరాన్ని మర్చిపోయారు, తీసేశారు. దాని గురించి మాటలు లేవు. ఉన్న ఆరోగ్యశ్రీని కూడా మొత్తం ఆల్మోస్ట్ చివరి దశకి తీసుకొచ్చారు. ఇండైరెక్ట్గా మేము నడపలేమని చేతులెత్తేశారు వాళ్ళు. ఏమన్నా హాస్పిటల్ డెవలప్ చేస్తున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్ అది లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అన్ని మెడికల్ కాలేజ్ మన వైఎస్ఆర్ హయాంలో తీసుకొస్తే వాటన్నిటి కూడా ప్రైవేట్ చేయాలంటే ట్రై చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దిగిన తర్వాత ఆల్మోస్ట్ 70-80% ఫినిష్ అయిన కాలేజీలు, మెడికల్ హాస్పిటల్ ఇప్పటికీ ఓపెన్ కాలేదు. అంటే ఈ 2 సంవత్సరాలు ఏం చేసినట్టు? మేము పార్టీ తరపున అడుగుతున్నది ఒకటే, ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ వాళ్ళకి రావాల్సిన బకాయిలు వెంటనే తీర్చాలి, వెంటనే చెల్లించాలి. కొత్తగా వీళ్ళు తెస్తున్న యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ప్రోగ్రామ్ని ట్రాన్స్పరెంట్గా అందరికీ చెప్పాలి. దాని కింద ఎంత ప్యాకేజ్ వస్తుందో దాని ముందు ఆశా తరపున, డాక్టర్స్ తరపున, హాస్పిటల్ తరపున వాళ్ళతో సంప్రదించి ఒక ఒప్పందంకి వచ్చి చేయాలి. పేద ప్రజలకి మళ్ళీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అందేటట్టు చేయాలి. థ్యాంక్ యూ.